జనరల్ నాలెడ్జ్ ఎట్ 1 ఇవాళ వీడియోలో కౌశలం సర్వే గురించి అయితే లేటెస్ట్ ఒక 2 అప్డేట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. దాని గురించి ఈ వీడియోలో కరెక్ట్గా మీకు షేర్ చేస్తాను. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఈ కౌశలం సర్వే అనేది ఏప్రిల్లో అయితే జరిగింది కదా ఫ్రెండ్స్. దానికి సంబంధించిన అనమాట ఒక 2 అప్డేట్స్ అనమాట. మనకి ఇప్పుడు అంటే వచ్చే వారం నుంచి ఎవరికైతే సర్వే జరిగిందో వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయనున్నారు. సో పరీక్షలు ఎలా నిర్వహిస్తారు, ఎగ్జామ్కి ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్కి జాబ్స్కి సర్వే అయిన వాళ్ళకి వచ్చే వారం నుంచి రియల్గా ఎగ్జామ్స్ అవుతాయా, అంటే నిజంగానే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారా, లేదంటే ఇది ఒక ఫేక్ న్యూసా అనేది క్లారిటీగా షేర్ చేస్తాను. ఎవరికైతే సర్వే జరిగిందో వాళ్ళకి నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఫ్రెండ్స్ డెఫినెట్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి తగ్గట్టు అన్ని సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకనమాట కేటగిరీ బట్టి డేటాను పంపించి జాబ్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ జాబ్స్కి ఎవరికైతే సర్వే జరిగిందో వాళ్ళైతే అలర్ట్గా ఉండి చక్కగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంటే 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీ చేసిన వాళ్ళు, నెక్స్ట్ డిప్లొమా చేసిన వాళ్ళు, ఆయా రంగాల్లో అనమాట వాళ్ళు కొంచెం బాగా ప్రిపేర్ అయితే ఈ జాబ్స్కి అనమాట మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది డెఫినెట్గా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ నిరుద్యోగ యువతకు అనమాట ఉపాధి కల్పించేందుకు అనమాట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌశలం సర్వీస్ చేపట్టింది. ఇది మన అందరికీ తెలిసిందే. 10వ తరగతి నుంచి పీజీ వరకు అనమాట ఇప్పటి వరకు టోటల్గా 27.92 లక్షల మంది అయితే దీనికి అప్లై చేశారు ఫ్రెండ్స్. సో అర్హత పరీక్షలు అయితే వచ్చే వారం నుంచి ప్రారంభమవుతాయి అన్నమాట. సో ఈ సర్వే ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించడమే అనమాట మన ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం. ఇది అక్టోబర్ 16 అంటే టుడే వరకే, అంటే ఈవేళ డేట్ వరకే అనమాట పూర్తి సర్వే అయితే చేయనున్నారు. సో ఈవేళ లాస్ట్ డేట్ అనేది చెప్పొచ్చు. ఫస్ట్ మనకి ఈ సర్వేని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కింద చెప్పారు. బట్ తర్వాత అయితే అది కౌశలం సర్వే కింద అయితే కన్వర్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి నుంచి పీజీ వరకు ఉపాధి కల్పించేందుకు కౌశలం సర్వే కింద తర్వాత అది కన్వర్ట్ అయితే చేశారు. సో ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలు అయితే మాత్రం క్షేత్రస్థాయిలో వివరాలు అయితే అర్హతలు ఏమైనా ఉన్నాయో వాటిని కూడా సేకరించారు. ఎందుకంటే వారి అర్హతలను బట్టి అనమాట నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను అయితే కల్పించే ఉద్దేశంలో మన ప్రభుత్వం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ప్రభుత్వ ఆలోచనల ప్రకారం అర్హులైన యువతకు సాంకేతిక శిక్షణ అందించనమాట ఉపాధి అవకాశాలు కల్పించడమే మెయిన్ ఉద్దేశం అనమాట. దీనికోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే జాతీయ అంతర్జాతీయ సంస్థలతో డీలింగ్స్ ఏర్పరచుకొని నిరుద్యోగ యువతకు కంపెనీలకు మధ్య అనమాట ప్రభుత్వం అనేది వారధిగా నిలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఇంటి వద్దనే ఉంటూ చేస్తున్న జాబ్స్ కాబట్టి మనకి కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్స్ ద్వారా చేసుకొని సింపుల్ అవకాశం అన్నమాట ఇది. అంటే ఇంకా దేని గురించి ప్రయత్నించకుండా ఈ మూడింటితోనే మన ఇంటి వద్దే ఉండి జాబ్స్ అయితే చేయవచ్చు. మనకి గ్రామ వార్డు సచివాలయం ద్వారా జరిగిన సర్వేలో ఫ్రెండ్స్ ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఆ పైన అర్హతలు కలిగిన వాళ్ళు మొత్తంగా 27.92 లక్షల మంది ఉంటే అందులో వ్యాలిడ్ అయిన పర్సన్స్ ఎంతమంది అంటే 16.46 లక్షల మంది అనమాట. అంటే పెట్టింది 27 లక్షల పైగా అయితే సెలెక్ట్ అయిన వాళ్ళు 16 లక్షల పైగా అనమాట. సో ఇక్కడ మనకి ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. టోటల్గా 2 న్యూ అప్డేట్స్ వచ్చాయి. అందులో ఫస్ట్ ఏంటంటే ఎవరికైతే సర్వే జరిగిందో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆప్షన్ ఎనేబుల్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఎవరైనా హఠాత్తుగా మరణిస్తే వాళ్ళకనమాట ఒక న్యూ ఆప్షన్ అనమాట. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా సభ్యులకి ఈ కేవైసీ చేసే ఛాన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో మరణించిన వాళ్ళైతే ఉంటే వాళ్ళ ఫ్యామిలీలోనే వేరే పర్సన్స్కి అనమాట ఛాన్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇప్పుడు జాబ్స్ సర్వే చేసిన వాళ్ళలో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసి లేదంటే ఇంకేమైనా ప్రైవేట్ జాబ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ జాబ్స్లో బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు మేము ఇది చెయ్యలేము అని అనుకుంటే వాళ్ళకనమాట నో ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో అక్కడ
జాబ్స్‌లో ఇప్పటికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా! చేస్తున్న వాళ్ళు. వాళ్ళకి నో ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేశారు కాబట్టి, ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసి మనం ఈ సర్వే నుంచయితే తప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఇలా తప్పుకుంటే వేరే వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో, నెక్స్ట్ ఇప్పటికే మన ప్రభుత్వం అయితే ఎంత ముందడుగు వేసిందంటే ఇప్పటికే వెబ్ కెమెరాలు, మైక్‌తో కూడిన హెడ్‌ఫోన్లు మున్సిపల్ కమిషనర్‌లకి, ఇంకా ఎంపీడీఓలకి ఇప్పటికే సరఫరా చేశారు ఫ్రెండ్స్. ఒకవేళ అవి కరెక్ట్‌గా పనిచేస్తున్నాయో లేదో కూడా ఆ తనిఖీ కూడా నిర్వహించారనమాట. సో, ఫ్రెండ్స్ అదే చెప్తున్నాను. వచ్చే వారం నుంచయితే మాత్రం కౌశలం అభ్యర్థులకి అర్హత పరీక్షలైతే నిర్వహిస్తారు. సో, పరీక్షలో ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళకైతే వాళ్ళ డేటాననమాట ఉద్యోగాల కోసం అయితే కంపెనీకైతే పంపిస్తారు ఫ్రెండ్స్. ఈ సర్వే ఈ వేళతో ముగుస్తుంది. సో, మనం సెలెక్ట్ అయ్యాము అనేది మనకి ఎలా తెలుస్తుంది? మెసేజ్ ద్వారా తెలుస్తుందా? లేదంటే ఇంకా ఎలా మనకి ఇన్ఫర్మేషన్ మెయిల్స్ త్రూగా వస్తుందంటే ఫ్రెండ్స్, సో, మనకి మెసేజెస్ ద్వారా కూడా రావచ్చు. లేదంటే గ్రామ వార్డు సచివాలయాలకి లిస్టెడ్ క్యాండిడేట్స్‌ని మనకి ఒక పీడీఎఫ్ రూపంలో కూడా పంపించే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు అక్కడికి వెళ్ళి కనుక్కున్న మనకైతే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. సో, చదువుకున్న ఉద్యోగాలు లేని యువతకు అండగా నిలిచేందుకైతే కౌశలం సర్వే అయితే చేశారు ఫ్రెండ్స్. సో, ఉద్యోగాలు కల్పించడం, వారి విద్యార్హతలకు తగిన వేతనంలో కూడిన ఉపాధి చూపడం ఈ లక్ష్యం అనమాట. సో, అందుకే డిప్లొమా, ఐటీ చేసిన వాళ్ళనమాట వాళ్ళ కేటగిరీకి సంబంధించి చదువుకోవాలి ఫ్రెండ్స్ ఈ జాబ్‌లో సక్సెస్ అవ్వాలంటే. ఇంకోటేంటంటే ఈ ఎగ్జామ్ అనేది రిటర్న్ ఎగ్జామ్‌లా ఉంటుందా? లేదంటే కంప్యూటర్ బేస్ పైన ఉంటుందా అనుకోనంటే ఇప్పటి వరకు అందరి అసంప్షన్ ఏంటంటే కంప్యూటర్ మీదే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా అప్డేట్ అయింది కాబట్టి. సో, కంప్యూటర్ పైన ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీరు పెంచుకోండి. అంటే ఎలా రాయాలి, ఏంటి అనేది అందులో ఎలా మనం రాసి సబ్మిట్ చేయాలనేది మీరు కొంత నాలెడ్జ్ అయితే ఇప్పటి నుంచి పెంచుకుంటే చాలా చాలా మంచిది. సో, ఫ్రెండ్స్ ఇప్పటికి ఇదైతే న్యూ అప్డేట్స్ అనమాట. 2 అప్డేట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ నేనైతే నా ఛానల్‌లో షేర్ చేస్తాను వీడియో రూపంలో. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.